ఇరాన్తో యుద్ధం ముగిసింది, శాంతి ఒప్పందం కుదిరింది. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని తేలుస్తాను అంటూ ఉన్నారు డొనాల్డ్ ట్రంప్. సార్, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు కూడా ట్రంప్ ఇదే చెప్పారు. అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా ఇదే చెప్పారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధం స్టార్ట్ అయ్యి 4 సంవత్సరాల 4 నెలలు దాటింది సార్. సో ట్రంప్ ఈ యుద్ధాన్ని ఆపగలుగుతారా? ట్రంప్ చాలా చెప్పాడు, చాలా యుద్ధాలు ఆపుతున్నాడు. ట్రంపే యుద్ధాలు చేశాడు. ఇరాన్ లో వార్ ట్రంప్ చేశాడు. దాదాపు యూరప్ లో మీకు గ్రీన్లాండ్ విషయంలో డెన్మార్క్ తో దాదాపు యుద్ధం వచ్చే పరిస్థితి, యుద్ధం రాకపోయినా యుద్ధ వాతావరణం ఏర్పడింది. కెనడాతో యుద్ధ వాతావరణం ఏర్పడింది. మెక్సికో కొలంబియాలతో ఘర్షణ పడ్డాడు. నైజీరియా పైన యుద్ధ విమానాలు వేరే దాడులు చేశాయి. హూతీల పైన యుద్ధం చేశాడు. సో ట్రంప్ జరిపిన యుద్ధాలు ఎక్కువ కదా. ట్రంప్ ఆపింది తక్కువ, చేసింది ఎక్కువ. ఇరాన్తోనే ఏమీ చేయలేను. ఇప్పుడు రష్యా ఆపగలడు నాకు చెప్పండి. ఇప్పుడు తాలిబాన్లతో పోలిస్తే ఇరాన్ స్ట్రాంగ్. తాలిబాన్లకే వేల తర్వాత అన్న పారిపోయింది అమెరికా సైన్యం. ఇక ఇరాన్తో గెలుస్తుందని నేను మొదలు చెప్తున్నా. ఇప్పుడు ఇరాన్తోనే చేయండి, రష్యాతో ఏం చేయగలుగుతున్నా చెప్పండి. సో రష్యాను ఏం చేయగలుగుతారు? రష్యా అయితే ట్రంప్ భాషలో చెప్పాలంటే వన్ ఆఫ్ ద పవర్ఫుల్ నేషన్స్ ఇన్ ద వరల్డ్ కదా. స్టిల్ మిలిటరీలీ, ఎకానమీ రీత్యా నీకు పాత సోవియట్ యూనియన్ లేకపోవచ్చు, మిలిటరీ రీత్యా లేకపోవచ్చు, కానీ స్టిల్ రష్యా ఇది వన్ ఆఫ్ ద లీడింగ్ మిలిటరీ పవర్స్. సో మరి రష్యా ఏం చేయగలుగుతాడు? ఇలా ఉక్రెయిన్ భూభాగాన్ని 20% రష్యా ఆక్రమించుకుంది. ఏం చేస్తుంది ట్రంప్? బహుశా ఇక్కడ కూడా నేను ఇరాన్ దగ్గర లొంగిపోలేదా, నువ్వు రష్యా దగ్గర లొంగిపో చెప్తాను. ఉక్రెయిన్ నేను ఇరాన్కు సరెండర్ కాలేదు, నువ్వు సరెండర్గా ఇదివరకు అయిపోయింది, కొత్తగా వెళ్ళలేదు. రష్యా అయితే వెరీ బిగ్ పవర్, దాంతో పెట్టుకోవద్దు, పెట్టుకుంటే మిగిలవు, ఆపే యుద్ధం అన్నాడు జెలెన్స్కీని. వైట్ హౌస్ లో జెలెన్స్కీని ఎట్లా అవమానించారో చూశాం కదా. అందువల్ల ఉక్రెయిన్ వారు ఏం చేయగలుగుతాడు? సో ఏం చేశాడు? ఇప్పుడు మళ్ళీ ఇక స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ద్వారా ఆయిల్ పరవళ్ళు తొక్కుతుంది కనుక రష్యన్ ఆయిల్ పైన ఆంక్షలు విధిస్తా అన్నాడు. ఇది కొత్తనా? మీరు ఇరాన్ విషయంలో మీరు ఏ రకమైన మిస్టేక్ చేశాడో రష్యా విషయంలో కూడా అదే మిస్టేక్ ట్రంప్ చేశాడు. ఏమనుకున్నాడు ట్రంప్? రష్యన్ ఎకానమీ కొలాప్స్ అవుతుంది అనుకున్నాడు. ట్రంపే కదా అమెరికా అనుకుంది. బైడెన్ చెప్పాడు రూబుల్ విల్ బికమ్ ఎ రబుల్ అన్నాడు. అయిందా? రూబుల్ రబుల్ అయిందా? మీకు ఉక్రెయిన్ వార్ 2022లో స్టార్ట్ అయింది. ఇవాళ 2026లో వరల్డ్ వార్ 1 కన్నా ఎక్కువసేపు జరుగుతోంది. 2022 కన్నా పరిస్థితితో పోలితే రూబుల్ స్ట్రెంత్ అయింది. ఎక్కడ వీక్ అయింది? ఇక అమెరికన్ కంపెనీస్ అన్నీ కూడా మూటామల్లో చదువుకొని 2020 వార్ స్టార్ట్ అవుతుంది రష్యా నుంచి వెళ్ళిపోయాయి. కారు చౌక అమ్ముకొని వెళ్ళిపోయాయి రష్యన్ కంపెనీలకు. ఇవాళ మళ్ళీ క్యూ కడుతున్నాయి రష్యాకి రావడానికి. సో రష్యన్ ఎకానమీ కంప్లీట్గా దెబ్బతిల్లే. రష్యన్ ఆయిల్ అమ్ముకోలేక రష్యా విలవిలాడుతూ అనుకున్నారు. ఏం కాలే. భారతదేశం కూడా చాలా కాలం పాటు అమెరికా మాట వినకుండా, యూరోప్ మాట వినకుండా రష్యన్ ఆయిల్ మనం కొన్నాం, చైనా కొన్నది మనం కొన్నాం. ఈ మధ్య అమెరికాతో ట్రేడ్ డీల్ విషయంలో మన ప్రభుత్వం కాస్త రాజీ పడ్డది, కానీ అంతకుముందు నిలబడ్డాం కదా. మనం 3 ఏళ్ళు నిలబడ్డాం, మోర్ దెన్ 3 years నిలబడ్డాం. అమెరికా శాంక్షన్స్ ఎదిరించి నిలబడ్డాం. సో రష్యన్ ఆయిల్ అమ్ముకోగలిగింది. ఇంకేమన్నాడు ట్రంప్? మొత్తం పుటిన్ వ్యతిరేకంగా ప్రజలంతా తిరగబడతారు అనుకుంటారు. సేమ్ ఇరాన్ లెక్కలే చూడండి. మీరు తిరగబడ్డాడా ట్రంప్కు? ఏమీ కాదు. పుటిన్కు తిరగబడ్డాడు. పుటిన్కు వ్యతిరేకంగా పుటిన్ బలంగానే ఉన్నాడు కదా, ఎక్కడ ఏం కాలే కదా. 3 ఏమనుకున్నాడు? పుటిన్కి అయిపోతాడు, చచ్చిపోతాడు, క్యాన్సర్ ఉన్నది, ఆయనకు అది ఉన్నది ఇది ఉన్నది అని కహానీలు చెప్పారు. పుటిన్ సస్తాండ మంచిగానే ఉన్నాడు కదా. సో పుటిన్ ఇప్పటికైతే మనకైతే బతికే ఉన్నాడు, గట్టిగానే ఉన్నాడు. 4వది ఏమనుకున్నాడు? పుటిన్ బాగా ఐసోలేట్ అయిపోతాడు, ప్రపంచం అంతా ఆయన దూరం పెడతారు అనుకున్నాడు. ఎవరు దూరం పెట్టారు? మన మోడీ పుటిన్ ఎంత క్లోజో మనం చూసాం. సో ట్రంప్ అండ్ రష్యా చైనా బాగా క్లోజ్ అయింది ఈ వార్ తర్వాత. ఆఖరికి రష్యా మిడిల్ ఈస్ట్తో కూడా బ్రహ్మాండమైన సంబంధాలు పెట్టుకున్నది. ఈవెన్ ఇరాన్ వార్లో కూడా రహస్యంగా ఇరాన్ రకరకాల సాయం చేసింది. ఇరాన్ ఎక్కడ పుట్టిన ఎక్కడ ఐసోలేట్. యూరోప్, అమెరికా ఒక్కడే అన్నాడు తప్ప ఎవరు పట్టించుకుంటున్నాడు? పుట్టిన ఐసోలేట్ అయ్యడం కాలేదు. సో మీరు ఎక్కడ చూసినా చూడండి, అఫ్కోర్స్ పుట్టిన క్యాలిక్యులేషన్లో ఫెయిల్ అయినాయి. పుట్టిన ఏమనుకున్నాడంటే ఉక్రెయిన్ వారం రోజులు 15 రోజులు క్లోజ్ చేస్తా అనుకున్నాడు. సేమ్ ట్రంప్ లాగానే. ఈ స్ట్రాంగ్ లీడర్స్ అంతా ఇలాగే అనుకుంటారు. తమను మించిన లేడు, తాము భగవంతుడి అంశ లేదా భగవంతుడి కన్నా గ్రేట్ అనుకుంటారు. వీఆర్ గ్రేటర్ దెన్ గాడ్ అనుకుంటారు. ఈ స్ట్రాంగ్ లీడర్లు అందరికీ ఉండే సైకాలజీ. సో పుణ్యుడు ఏమనుకున్నాడు? 1-2 weeks నేను ఉక్రెయిన్ మింగేస్తా అనుకున్నాడు.
ట్రంప్ సేమ్ ఏమన్నాడు ఇరాన్ వార్లో 2-3 వీక్స్ అంతే అన్నాడా లేదా? సో ట్రంప్ కూడా ఫెయిల్ అయ్యాడు, ట్రంప్ ఫెయిల్ అయ్యాడు, పుటిన్ కూడా ఫెయిల్ అయ్యాడు. పుటిన్ ఏం సాధించాడంటే ఏం లేదు. 4 ఏళ్ల తర్వాత కూడా ఈ కాంట్ విన్ ఓవర్ ఉక్రెయిన్ భూభాగం 20% ఆక్రమించచ్చు, కానీ ఉక్రెయిన్ అయితే ఓడించలేకపోయాడు కదా. అమెరికా మిలిటరీ మద్దతు తగినా కూడా ఓడించలేకపోయాడు. దట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ద మోడర్న్ ఏజ్. అర్థం కావాలి, మిలిటరీ సొల్యూషన్స్ ఉండవు అన్నిటికీ. ఇప్పుడు ఉక్రెయిన్ వార్ కూడా మిలిటరీ సొల్యూషన్ ఉండవు. మన ప్రైమ్ మినిస్టర్ అనేది కరెక్ట్, దిస్ ఈజ్ నాట్ ద ఆఫ్ వార్, ఇది యుద్ధాల యుగం కాదు ఇది. సో డైలాగ్ అండ్ డిప్లొమసీ ద్వారా పరిష్కరించుకోవాలి తప్ప వారు చేస్తా అంటే 4 ఏళ్ళు అయిపోయింది. పుటిన్ ఏం సాధించాడు? నథింగ్. ట్రంప్ ఏం సాధించాడు? నథింగ్. సో పుటిన్ కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఆల్రెడీ 20% ఆఫ్ ద ఉక్రెయిన్ ల్యాండ్ ఆక్రమించుకున్నాడు, నెంబర్ 1. నెంబర్ 2, గతంతో పోలిస్తే అమెరికా సపోర్ట్ లేదు ఉక్రెయిన్ కు. నెంబర్ 3, రష్యన్ ఎనర్జీ ఎక్స్పోర్ట్ ఆగడం వల్ల యూరప్ దెబ్బతిన్నది, ఇబ్బంది పడ్డది యూరప్. నెంబర్ 4, రష్యన్ ఎకానమీ నిలబడ్డది కనుక, తన పుటిన్ సర్వైవ్ అయ్యాడు కనుక ఆయన ప్రాబ్లం లేదు. ఈ కెన్ అఫోర్డ్ టు కంటిన్యూ దిస్ వార్. అంటే ఈ వార్ని ఇలాగే ఎంతకాలమైనా ఉంచగలుగుతాడు. లేదా ఫ్రోజన్ వార్ అంటారు, అంటే ఒప్పందం కుదరదు, వార్ ఆగదు, అంటే వాన ఆగదు, బురద ఎండదు అని మాకు తెలుగులో సామెత ఉన్నది. వాన ఆగదు, చెరువు నిండదు. సో అది సామెత. లేదా వాన ఆగదు, బురద ఎండదు అని ఉంది. సో అలా ఇది నడుస్తుంది ఇట్లనే. సో దానికేం నష్టం లేదు, పుట్టినకేం నష్టం లేదు. ఈ ఎంజాయ్ ద స్టేటస్ కు నష్టం జెలెన్స్కీ, నష్టం ఉక్రెయిన్ కు. సో స్టేటస్ కోని ఎంజాయ్ చేస్తూ రష్యా ఉంటుంది. అందువల్ల ఇరాన్ని ఏం చేయలేడు, ఏదో రష్యాని చేస్తాడు, పుటిన్ చేస్తాడని నేను అనుకోను. ఇలాగే మాట్లాడుతుంటాడు. బహుశా అందరికి చెప్తాను, నేనే సరెండర్ అయ్యొచ్చిన, మీరు కూడా సరెండర్ కానీ పుటిన్ క్లోజ్ చేద్దాం దుకాణం అంటాడు.